రాష్ట్ర సేవిక సమితి వర్గ ముగింపు సందర్భంగా అంగరంగ వైభవంగా పథ సంచలనం నందు పాల్గొన్న శిక్షకులు పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు. సిద్ధవటం సమీపంలోని మద్దూరు అటువైపు ప్రాంతంలో అడవికి నిప్పు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ఎగిసిపడిన మంటలు. అడవికి నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన వెంచర్ కళావతి. పెహల్గాం ఉగ్రవాద దాడికి నిరసనగా పోర్మమిల్లా అంబేద్కర్ కూడలి నుండి గాంధీ బొమ్మ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన ఉపాధ్యాయ, ఉద్యోగ, జర్నలిస్టు, స్వచ్ఛంద సేవా సంస్థల సంఘాలు. కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని చిన్న సింగనాపల్లి గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వారి ఇష్టానుసారం సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు రావడం పోవడం జరుగుతుంది. దీనితో మాదిరెడ్డిపల్లె చిన్న సింగనాపల్లి పంచాయతీలోని గ్రామ ప్రజలు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పథకాలు అప్లై చేసుకోవాలన్నా రోజుల తరబడి సచివాలయం చుట్టూ తిరగవలసి వస్తుంది. సచివాలయంలో సిబ్బంది లేకపోవడం వాళ్ళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఎవరు లేరే 3:30కేనా? సాయంత్రం వచ్చారులే. ఏరే వాళ్ళు పంచాయతీ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మన వాళ్ళే వస్తే ఒక్కరు లేరు. కనీసం మహిళా పోలీసులు ఉండాలి కదా, ఇక్కడ మహిళా పోలీసులు ఉండాలి కదా. బద్వేలు పట్టణంలో 18వ వార్డులో రామాలయం గుడి స్థాపించి 41 రోజుల సందర్భంగా పోలేరమ్మకి ఉత్సవం జరుగుతున్న టీడీపీ ఇన్ఛార్జ్ బద్వేల్ శివకుమార్ ఆహ్వానం మేరకు బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టీడీపీ పట్టణాధ్యక్షులు వెంగళరెడ్డి, రమణ, ప్రసాద్, సుధాకర్, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, పెంచలయ్య, వెంకట సుబ్బయ్య, వెంకట సుధా, జయమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్దముడియం మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన దమరకుల అనూష ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈమె తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. ఈ సభ్యత్వం ముఖ్య ఉద్దేశం ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబానికి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మాట్లాడి గతంలో 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి బీమాను 5 లక్షలు పెంచడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు అనూష భర్త సుమన్కు జమనోడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. నాది జమ్మలమూడు తాలూకా పెద్దముడి మండలం సుద్దపల్లి గ్రామం. నా భార్య అకస్మాత్తుగా మరణించడం వల్ల యాక్సిడెంట్ పరంగా నాకు చంద్రబాబు నాయుడు గారు ద్వారా సభ్యతం చేసుకోవడం వల్ల నాకు 5 లక్షల బీమా వచ్చింది. దానికి కారణము ఇంకా భూపేష్ రెడ్డి గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నాకు 5 లక్షలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా పొందుకున్నాను. లోకేష్ బాబు గారి వల్ల, ముఖ్యంగా భూపేష్ రెడ్డి గారి వల్ల నేను ఈ ఆర్థిక సహాయం పొందుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఈ గ్రామం పరంగా శివారెడ్డి గారు కూడా నాకు చాలా హెల్ప్ చేసినారు.
లోకేష్ బాబు గారు సభ్యత నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మంది పైగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో చేరడం, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని, ప్రమాదవశాత్తు ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు బీమా వర్తించే విధంగా గతంలో 2 లక్షల నుంచి ఇప్పుడు 5 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎవరైనా దురదృష్టమో లేదా ప్రమాదవశాత్తు చనిపోతే ఖచ్చితంగా వాళ్లకు అండగా ఉండి ఆదుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో 5 లక్షలకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి పెంచి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేయబడడం జరిగింది. దాంతో భాగంగానే జమ్లోడ్ నియోజకవర్గంలో పెద్దమూడెం మండలం సుద్దపల్లె గ్రామానికి చెందిన ఒక మహిళ ఆటో యాక్సిడెంట్ జరగడం, తద్వారా పిల్లలు అనాథలు కావడం, ఈ పరిస్థితులలో 5 లక్షలు రావడం అనేది ఈ కుటుంబానికి అంతో ఇంతో ఆదరణని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కార్యకర్తల కోసం ఎప్పుడు కష్టపడతానే ఉంటారు. కార్యకర్తలు పార్టీకి బలమని కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి దాంతో భాగంగానే కార్యకర్తలను కాపాడుకోవాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కడప జిల్లా నందు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనురెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొనురెడ్డి శివచంద్రారెడ్డి వేసవికాలం మొదలైనప్పటి నుండి ప్రొద్దుటూరుకు వచ్చే ప్రజలకు, అలాగే కార్మికులకు, కర్షకులకు, పేదవారికి తప్పిక తీర్చాలని సంకల్పంతో ఉచిత తాగునీరు మజ్జిగ పంపిణీ చేస్తూ ఉండగా సోమవారం ఉదయం బాలాజీ క్లాత్ మార్కెట్ వెలుపల 3వ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి రోజు ప్రజలకు రష్నా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు. ఎందుకంటే మా మిత్రుడు, ఆప్త మిత్రుడు బచ్చల సునీల్ జ్ఞాపకార్థం, అతను చనిపోయి దాదాపు 7 సంవత్సరాల పైన అవుతుంది. అతని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము మా చేతుల మీద ఎండాకాలంలో చలింద్ర పెట్టడం మాకు సంతోషకరమైనటువంటి విషయం. మాకే కాదు, సునీల్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ ఈరోజు ఆయన జ్ఞాపకార్థం చల్లటి రస్నా పంపిణీ చేయడం కూడా వచ్చినందుకు మా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కానీ ప్రొద్దుటూరు పట్టణంలో వేసవి కాలంలో, ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎండలు, విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఈ ప్రొద్దుటూరు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు విపరీతంగా వ్యాపార నిమిత్తమైతేనేమి, మార్కెట్కి అయితేనేమి వస్తూ ఉంటారు. వారికి మా చేతనైనంత సహాయ సహకారాలు సెంట్రల్లో, శివాలయం సెంట్రల్లో మజ్జిగ పెట్టాము 3 రూపాయలకి. అలాగే అక్కడ ఆటో నగర్ దగ్గర కూడా, కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఆటో నగర్ దగ్గర కూడా మజ్జిగ పెట్టాము. ఈరోజు ఇక్కడ మా మిత్రుని జ్ఞాపకార్థం మేమందరం కలిసి
చల్లటి రస్నా పంపిణీ చేయడం, ప్రతిరోజు మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు ఇచ్చేదానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం ఫ్రిడ్జ్లు పెట్టి. కావున ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, ప్రయాణికులకు అందరికి కూడా ఇది చాలా మంచి సదుపాయం అనేది మేము తలుచుకున్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము పెట్టుతూ ఉన్నాము. కావున ఖచ్చితంగా మేము ఇంకొకటి కూడా అన్నవరాల థియేటర్ దగ్గర రేపు కానీ ఎల్లుండి కానీ మేము ఓపెన్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరోమారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మైదుకూరు మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ ఖాదర్ బాషా కుటుంబాన్ని పరామర్శించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ ఖాదర్ బాషా మరణించడం అత్యంత బాధాకరం. తెలుగుదేశం పార్టీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. టీడీపీ పార్టీ తరపున కుటుంబానికి అండగా ఉంటామని ఖాదర్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్. పాల్గొన్న మైదుకూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు. సిద్ధవటం సమీపంలోని మద్దూరు అటవీ ప్రాంతంలో అడవికి నిప్పు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఎగిసిపడుతున్న మంటలు. అడవికి పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించకుండా అదుపు చేస్తున్న ఫారెస్ట్ సిబ్బంది. అడవికి నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన రేంజర్ కళావతి. వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందని అడవికి నిప్పు పెట్టవద్దని హెచ్చరిక. కోడూరు మండలం గుండాలేరు వద్ద లారీ ఆటోలో ప్రయాణిస్తున్న నందలూరు మండలం అరవపల్లి గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబం 15 సంవత్సరాల అబ్బాయి, 61 సంవత్సరాల పెద్దామె అక్కడికక్కడే మృతి. గాయపడిన వారిని కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. విషయం తెలుసుకున్న అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు గౌరవనీయులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర వాసబాబు గారులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సహాయ సహకారాలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం తిరుపతి రూయా హాస్పిటల్కు తరలించారు. ఈరోజు వేంపల్లి జెడ్పీ హైస్కూల్లో జరిగిన ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ను ప్రారంభించిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అజ్జుగట్టు రవితేజారెడ్డి. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల ఇన్ఛార్జి మున్రెడ్డి, నామ వేమకుమార్, పసుపులేటి వీరభద్ర, మొహమ్మద్ మరియు బీజేపీ ఎన్ సునీల్ కుమార్, టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. టీం పెట్టుకోండి పేరు యూత్ ప్రెసిడెంట్ ఫోటోలు కొట్టు టీం. ఈరోజు బద్వేలు పట్టణంలోని నందిపల్లె వద్ద నిర్వహిస్తున్న రాష్ట్ర సేవిక సమితి వర్గం ముగింపు రోజు అంగరంగ వైభవంగా పద సంచలనంలో పాల్గొన్న శిక్షకులు. ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, బీజేపీ నాయకులు విరివిగా పాల్గొని బ్రహ్మంగారి మఠం అచలానంద ఆశ్రమం గిరిజానంద స్వామి చెప్పిన సందేశాలు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పినారు. తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందని కమిషనర్ గారు చెప్పారు. शक्ति को बढ़ाना है। मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम इंटिंटी माता तुलसी माता इंटिंटी माता तुलसी माता मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम. गीता संगठन में शक्ति है। शक्ति को मातरम मातरम वंदे मातरम 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 ఒకరికొకరు తోడు నిలిచి ఉన్నతి సాధించుదా చేయి చేయి కలుపుదా చేయి చేయి కలుపుదా చేయి చేయి కలుపుదా చేయి చేయి కలుపుదా సేవ చేయ కదలుడా ప్రజల కొరకే మనముగా ప్రతి నిమిషం బ్రతుకుదా చేయి చేయి కలుపుదా చేయి చేయి ప్రతి నిమిషం
జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ నందు ఏర్పాటు చేసిన సలివేంద్రంను ప్రారంభించిన జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేశ్ సుబ్బరామిరెడ్డి అనంతరం మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి మార్కెట్ను సందర్శించడం జరిగింది. మార్కెట్ వారి సమస్యలను భూపేశ్ సుబ్బరామిరెడ్డి గారి దృష్టికి తీసుకురాగా వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మార్కెట్ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించారు. మార్కెట్లో ఉన్న జనాలందరూ అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి గారు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ పెహల్గాంలో టూరిస్టులను విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదులను మట్టుపెట్టాలంటూ పూర్వమామిళ్ళ పట్టణంలో ఉగ్రమూకల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నివాళులర్పించారు. పూర్వమామిళ్ళ పట్టణంలో అంబేద్కర్ కూడలి నుండి గాంధీ బొమ్మ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో చనిపోయిన వారి కుటుంబాలకు నివాళులు భారీగా కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, పెన్షన్ అసోసియేషన్, ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్యవైశ్య సంఘాలు, పుర ప్రముఖులు మరియు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేశారు. మన భారతీయుల మీద దాడి జరిగింది అంటే ఈ ఉగ్రముఖలు ఒకేసారి అందరూ ఒక పకడ్బందీగా ప్లాన్ ప్రకారం వచ్చి వీళ్ళని అంతమొందించారు. అంటే హిందూ ముస్లింలకు గొడవలు పెట్టి ఇలాంటి మత కలహాలు సృష్టించి మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు ఈ పూర్వమామిళ్ళ చుట్టుపక్కల ప్రజలందరూ పార్టీలకు, మతాలకు అతీతంగా వచ్చి సమయాభావం ఇక్కడ ఉండే ప్రతినిధులు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ 2 నిమిషాలే మాట్లాడవలసిందిగా దయచేసి మీ సంతాపాన్ని తెలియజేయండి. 2 నిమిషాలలో ప్రోగ్రాం ముగిస్తుంది. దయచేసి అందరికీ అవకాశం ఇవ్వండి. ఒకవేళ ఎవరికైనా అవకాశం లేకపోతే బాధపడుతూ దయచేసి 2 నిమిషాలు మీరు మాట్లాడవచ్చు. మనందరం ఒక్కడే వినాదం మీద ఉండాలి. ముస్లింస్, హిందూ, క్రిస్టియన్స్ అనే భేదం లేకుండా ఇండియాలో చాలా కలిసిమెలిసి ఉన్నారు. ఆ విషయాన్ని పాకిస్తాన్ వాళ్ళు బాగా గ్రహించి ఇక్కడ విభేదాలు పెట్టాలని వాళ్ళు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. వాటిపైన మనము ఒకే నిదానం మీద వందే మాతరం. అన్ని మతాలు, అన్ని కులాలు ఒకటిగా ఉండి మరి మన ఐక్యత చాటుతూ ఉండే సమయంలో మరి పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది చాలా ఘోరమైన తప్పిదము. మరి ఎప్పుడు పాకిస్తాన్ హిందూ దేశం నుండి విడిపోయిందో అప్పటి నుంచి కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు వాళ్ళు. మరి ఎందుకు హిందూ దేశం పైన ఇంత కక్ష వాళ్ళకు ఉంది అనేది వాళ్ళే చెప్పాలి. అమాయకులైనటువంటి యాత్రికుల మీద ఈ దాడి జరగడం అనేది ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈ విషయంలో, ఈ దాడి జరిగిన విషయంలో వీళ్ళు చేసిన తప్పేంటి? వీళ్ళు ఏదో ఒక యాత్రకు వచ్చినటువంటి వృద్ధులు కానీ, పిల్లలు కానీ వీరు వచ్చేవాడిని ఏం అపకారం చేశారని చెప్పి పాకిస్తాన్ చేసిన మన వాళ్ళు చేసిన తప్పేంటి? కనీసం ఒక్క విషయమైనా కనీసం వాళ్ళు ఆలోచన చేయకుండా చంపడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి మనమంతా సంఘీభావం తెలుపుతూ మరి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో మనమందరం కూడా హిందూ ముస్లిం బాయ్ అని చెప్పేసి ఉంటా ఉన్నాం. అటువంటి మన మధ్య కొన్ని మత చిచ్చులు పెట్టి మనమంతా కూడా, మన భారతదేశం అంతా కూడా అల్లకల్లోలం కావాలన్నటువంటి ఒక విధమైనటువంటి చర్యలు తీసుకొని
ఈరోజు తీవ్రవాదులు పనిచేస్తూ ఉన్నారు. అయితే మనమంతా కూడా చాలా సమన్వయం పాటించి చాలా కేవలం ఉగ్రవాద దేశాలను వాళ్ళనే మనము నిరసిస్తున్నాం తప్ప మనము లోకల్గా ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా బాగా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ప్రతి హిందూ ముస్లింలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపొద్దున ఇది పనిచేయలేదు కదా అని చెప్పేసి హిందూ ముసుగులో వచ్చి ముస్లింస్ చంపి రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేయబోతారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి మన ఉగ్రవాదాన్ని ఎవరైతే అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి దేశాలు అయితేనేమి మన ప్రధాని మోడీకి అయితేనేమి మనం అంతా అండగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన వారికి మరొకసారి ధన్యవాదాలు.